అల్లు అర్జున్ అరెస్ట్ కి జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతూ ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టిండు. అది కూడా వెంటనే అంటే చాలా మంది కూడా వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఈయన రియాక్ట్ అవ్వడం వల్లనే బెయిల్ వచ్చింది అంటున్నారు. కానీ ఇక్కడ మెగా ఫ్యామిలీ చిరంజీవి మాత్రం ఎప్పుడైతే అరెస్ట్ అయ్యని తెలిసిందో నెక్స్ట్ నిమిషాల్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి కూడా కష్టపడ్డాడు. సో మొత్తానికి అల్లు అర్జున్ బెయిల్ కి ఎవరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు, ఎవరు కారణం అంటారు? ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు గాలిపటం ఎగరేస్తాం, దానికి తోక ఉంటది, సో తాడు కూడా ఉంటది. తాడు ఆపరేట్ చేసేవాడు ఒకటి ఉంటాడు, ఇల్లు ఉంటాయి మధ్యలో గాలి పక్కన. మనం తోక వల్ల ఎగురుతుంది అనుకుంటే అది ఖచ్చితంగా కాదనమాట. సో అల్లు అర్జున్ గారికి చాలా మంది తోకలు ఉన్నారు ఇండస్ట్రీలో, వాళ్ళు ఎవరు కూడా ఈరోజు సాయపడలేదు. సో దారం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోవచ్చు, బట్ దారాన్ని ఆడిచ్చేవారు మెగాస్టార్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళది. ఈ రోజు జగన్ గారిని నమ్మే వాళ్ళందరూ కూడా ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉంటారో, ఎవరైతే మ్యూచువల్ అల్లు అర్జున్ గారికి కూడా ఫ్యాన్స్ అయ్యారు అనమాట ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు నుంచి. సో మన పుష్పకు కూడా వాళ్ళే నిలబడి వాళ్ళే ఎవరు ఎదురుస్తున్నా సినిమా పోద్దని చాలా మంది కోరుకున్నా, వీళ్ళు లేదు బాగుంటుందని నమ్మి దానికి పెట్టుబడి పెట్టి దానికి బ్యానర్లు కట్టి, జగన్ గారికి ఆయన మ్యూచువల్ బ్యానర్లు కట్టుకుని చాలా మంది ప్లకార్డులు పట్టుకుని సినిమాలకి ఆయన ఆదరించారు. సో ఈ రోజు ఆయన కష్టంలో ఉన్న రోజు కూడా వాళ్ళే నిలబడ్డారు, వాళ్ళే ఆదరించారు. చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణం అనుకునే వాళ్ళు ఆయన అనుకుంటారు, మెగా ఫ్యామిలీ అనుకునే వాళ్ళు వాళ్ళు అనుకుంటారు. సో మొత్తానికి ఒకైతే ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు కదా, అసలు ఆ ట్విట్టర్ పోస్ట్ లో ఏముంది? అదే ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటివి జరగడం సహజం. తొక్కిసలాట సినిమా హీరోల కోసం జరుగుతాయి, అన్ని జరుగుతాయి. బట్ ఇట్లాంటివి అతను ఒక్కడిదే తప్పు అనేది మీరు ఎంచకూడదు, ఎందుకంటే అది అతనికి తెలియకుండా జరిగిన క్రమం. అది తెలిసి తను ప్లాన్ చేసి ఉంటే తప్పే, తెలియకుండా జరిగిన దానికి నువ్వు ఎట్లాగా బాధిస్తావు అతన్ని. సో అతను అరెస్ట్ జరగడం పట్ల నేను చింతిస్తున్నాను, అది ఖండిస్తున్నానని చెప్పారు అనమాట. మొత్తానికి అయితే ట్విట్టర్ పోస్ట్ పెట్టడం ద్వారా ఒక అంటే ఆయన పెట్టడం కూడా ఆల్మోస్ట్ కేసు సాల్వ్ అయ్యే టైంకి పెట్టారు అనమాట. అందువల్ల వాళ్ళలో ఆ భావన కలిగింది. జగన్ అన్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు కూడా వైసీపీలో వింగ్ లో పనిచేశారు రాజ్యసభ ఎంపీగా. సో ఆయన ద్వారా ఆయన ఫోన్ కాల్ చేసి చేయించారేమో అని కూడా అనుకున్నారు అనమాట. సో ఇటు మెగాస్టార్ కూడా ఆయనతో ఒక బాండింగ్ ఉంది, ఆయనకి ఫ్రెండ్స్, అట్లానే ఆయన సినిమాలు నిర్మించారు కూడా. సో మరి ఆ బాండింగ్ తో వాళ్ళు చెప్పించారని వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు, ఈ బాండింగ్ తో వీళ్ళు చెప్పి ఈయనే చేశాడని. సో మాక్సిమం మంది దృష్టిలో జగన్ గారి హ్యాండ్ ఉందేమో అని మాక్సిమం నెంబర్ ఆఫ్ 70% పీపుల్ ఫిక్స్ అవుతున్నారు. సో మరి అల్లు అర్జున్ గారు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేశారు కాబట్టి ఈయన కూడా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేశారు. మనం చేసే మంచి పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు ఆయన ఒక డైలాగ్ చెప్తారు, అది ఈ రోజు ఈయనకి అప్లై అయినట్టుంది మరి అట్లా.